గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న బోనస్ వేతనాలను తక్షణమే ఇవ్వాలంటూ పోర్టు ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే పోర్టు ఎంట్రీ లెవెల్ పోస్టులను భర్తీ చేయాలంటూ నిరసనలు చేశారు. నేషనల్ మానిటైజేషన్ పేరుతో పోర్టు ఆస్తులను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారంటూ పోర్టు ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, విడిఎల్బి డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ 2007 జనవరి 1 నుండి అమలయ్యేలా షరతులు లేని మెరుగైన సమంజసమైన వేతన ఒప్పందం వెంటనే చేయాలి అన్నారు. అలాగే బోనస్ పై కుదిరిన ఎంఓయూకు మినిస్ట్రీ క్లియర్ చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ పైప్లైన్ పథకం కింద మేజర్ పోర్టుల ఆస్తుల అమ్మకాన్ని ఆపాలని, పోర్టు హాస్పిటల్స్ ని పీపీపీ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ కి ఇచ్చే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేజర్ పోర్టుల్లోని ఎంట్రీ లెవెల్ టెక్నికల్, ఆపరేషనల్, మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చేయాలని, పెన్షనర్ల సదుపాయాలతో సహా అంగీకరించిన అన్ని అగ్రిమెంట్లను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి బీసీహెచ్ మసీనా, విశాఖ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి మంగయ్య నాయుడు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు విఎస్ పద్మనాభరాజు, పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ కనకరావు, నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ చందు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మేము సమ్మె నోటీసు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్న దశలోనే వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఈ రకంగా అయినట్లయితే వేజ్ రివిజన్ జరుగుతుంది అని ఇచ్చారు. ఆ రిపోర్ట్ కానీ చూసినట్లయితే ఎంత కోపం వస్తుందంటే ఎవరికైనా సరే పోర్ట్ అండ్ డాక్ కార్మికుల్ని ఒక రకంగా అవమానపరిచేటటువంటి పద్ధతిలో ఉంది. మీ జీతభత్యాలు 2% మాత్రమే పెంచుతాము అన్నారు. లాస్ట్ టైమే 10.8% పెరిగింది. ఒక దశలోనే మీకు డిఏ అన్నటువంటిది కలపకుండానే ఫిట్మెంట్ ఏదో ఇస్తాం దయాదాక్షిణ్యం మీద అన్నారు. ఫిట్మెంట్కి డిఏ అన్నటువంటిది కలపపోయినట్లయితే పోర్ట్ అండ్ డాక్ కార్మికులు ఏమాత్రం కూడా పెరుగుదల అన్నటువంటిది ఉండేది కాదు. అటువంటి దశలోనే దీన్ని ఒప్పుకోమన్నటువంటిది అనేక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరిపిన తర్వాత ఆఖరికి డిఏ మెట్టి చేస్తాం, 2% ఇస్తాం అంటున్నారు అని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అలాగే బోనస్ 3 ఏళ్ళది ఇంతవరకు కూడా సెటిల్ చేయలేదు. అలాగే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద పోర్టు ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటు పెట్టుబడిదారులకి, విదేశీ కంపెనీలకి కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.